అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని పెళ్ళి 44వ భాగం. రచయిత గీతాంజలి గారు. ఆ రూమ్లో మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, మధ్యాహ్నం లంచ్ కూడా స్టార్ట్ అయిపోతుంది, ప్రెస్ మీట్ ఉంది అన్నాడు ధను. ప్రెస్ మీట్కి నేనెందుకు, నేను వెళ్తానండి అంది భూమి. లేదు, ఒక పావుగంట మాత్రమే అన్నాడు. ఉప్చ్ సరే అని తలూపి వెళ్ళి రూమ్లో కూర్చుంది భూమి. గుణాకి సైగ చేసి పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళాడు ధను. రూమ్లో కూర్చొని డ్రింక్ తాగుతూ బల్లిని చూసి ఒక రేంజ్లో ఎగిరి కూల్ డ్రింక్ మొత్తం కూడా వంపేసుకుంది భూమి. చిచ్చి, ఇందుకే అర్జున్ గారు నన్ను చిన్నపిల్ల అని తిట్టేది అని అనుకుంటూ ఆ రూమ్లో వాష్రూమ్ లేక ధను వెళ్ళిన రూమ్ యొక్క కనెక్టింగ్ రూమ్లోకి వెళ్ళి క్లీన్ చేస్తూ ఉంటే ఏమైందిరా అన్నాడు ధను. అన్న, అక్కడంతా దొంబిగా ఉందట, మనం సైగ చేస్తే వెంటనే పని ఫినిష్ చేస్తా అన్నాడు గుణ. మొదలు పెట్టేయమను, మనం తనని ఇక్కడ ఒక పావు గంట కంటే ఎక్కువగా ఆపలేవన్నాడు ధను. మనం ఆవిడకి హెల్పేగా అన్నా చేస్తున్నాం, కనీసం అది చెప్తే నీకు సింపతి అయినా వస్తుందిగా అన్నాడు గుణ. సింపతి నాకెందుకు, అయినా భారతదేశంలో పుట్టిన ఏ స్త్రీ అయినా భర్తను చంపుతామని చెప్తే ఊరుకోదు. అయినా ఇష్టం లేని భర్తలను స్వతంత్రంగా వదిలే స్వేచ్ఛ మన దేశానికి ఇంకా రాలేదులే అని అన్నాడు ధను. వీళ్ళు ఇంకా ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కలే ఉన్నారు, వెళ్ళమని చెప్తాను అని అన్నాడు గుణ. 2 వేట్లు దిగి ప్రాణం పోవాలి అని అన్నాడు ధను. ఆ మాట వినగానే చేతిలో ఉన్న హ్యాండ్ షవర్ని వదిలేసింది భూమి. అది చేసిన సౌండ్కి కంగారుగా ఆ రూమ్ వైపు వెళ్ళాడు ధను. అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోవడానికి పరిగెడుతోంది భూమి. ఆ రూమ్ డోర్ బయట నుండి లాక్ చేశాడు ధను. గ్లాస్ డోర్ నుండి ధను కనిపిస్తుంటే ప్లీజ్ ప్లీజ్ డోర్ తీయండి అంది భూమి. ఈ ఒక్క విషయంలో నన్ను మీరు ద్వేషించుకున్నా పర్లేదు, కానీ నేను మీకు మంచే చేస్తాను అభినయ, మీ మామయ్యతో నేను మీ పెళ్లి చేస్తాను అన్నాడు ధను. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్జున్ గారికి ఏమైనా అయితే నేను చచ్చిపోతానండి, ప్లీజ్ ఆయన్ని ఏం చేయకండి అని ఏడ్చింది భూమి. మీరు మరీ భారతదేశ భార్యలా ప్రవర్తించకండి, ఆయనకి మీరన్నా మీకు అతనన్నా ఇష్టం లేదని నాకు తెలుసు అన్నాడు ధను. ఎవరు చెప్పారు మీకు? ఆయనంటే నాకు ప్రాణం, ఆయనకి నేనంటే చాలా ఇష్టం, మాకు పెళ్ళి ఇష్టం లేకుండా జరిగింది, కానీ ఇప్పుడు అలా కాదు, ఆయన లేకుండా నేను బ్రతకలేనని చెప్తున్నాను కదా, ప్లీజ్ మీరు డోర్ తీయండి అని అంది భూమి. రే గుణ, ఇంకొక పావు గంట బయటకి కదలకుండా చూసుకో అని బయటకి అడుగులు వేస్తూ ఉంటే విండో పగలగొట్టి గాజు పెంకుల్ని పట్టుకొని, మీరు ఇప్పుడు డోర్ తీయకపోతే నన్ను నేను పొడి చేసుకుంటాను అని అంది ఆ గాజు పెంకుల్ని చూపిస్తూ భూమి. ఏయ్ జాగ్రత్త, ఆ చెయ్యి రక్తం అని కంగారుగా అరిచాడు ధను. నిజంగా చెప్తున్నాను, నేను చాలా మొండిదాన్ని, డోర్ తీయకపోతే నేను చచ్చిపోతాను అంది భూమి. అయినా ధను డోర్ తీయకపోవడంతో పెంకు కాస్త వెనక్కి తీసుకొని వెళ్ళింది. అది కాస్త తన చేతిని తగ్గొట్టి రక్తం పడటంతో కంగారుగా వెంటనే డోర్ ఓపెన్ చేశాడు ధను. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, అతను నా ధైర్యం, నమ్మకం, ఆయన జోలికి వస్తే మిమ్మల్ని ఏం చేయలేకపోవచ్చు, కానీ నన్ను నేను చంపేసుకుంటానంది భూమి. అది కాదంటూ దగ్గరికి రాబోతుంటే నా దగ్గరికి రావద్దని అరిచి గాజు పెంకు ఇంకా దగ్గరికి తీసుకొని వెళ్ళడంతో ఈసారి రక్తం ధార పెద్దదైంది. నేను రాను, బట్ ప్లీజ్ మీ చేయి చూసుకోండి అన్నాడు ధను. ఆ పెంకును అలానే పట్టుకుని అక్కడి నుండి కిందకు పరిగెత్తింది భూమి. ఆ వెనకే పరిగెత్తారు ధను, గుణ కూడా. తన కారు కూడా తీసుకొని రాకపోవడం గుర్తొచ్చి తల కొట్టుకుంది భూమి. ఏడుపు వచ్చేస్తోంది తనకి. రోడ్ మీద పరిగెత్తి కనిపించిన ఆటో ఎక్కి వైశాలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యిందా కంగారుగా అడిగింది. అవును మేడం, ఫ్యాక్టరీలో అయ్యిందమ్మా అని అన్నాడు అతను భూమి వైపే చేతి వైపు కంగారుగా చూస్తూ. నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళండి ప్లీజ్, చాలా అర్జెంట్ ప్లీజ్ అని అంది భూమి. తీసుకొని వెళ్తాను, కానీ ముందు హాస్పిటల్కి వెళ్దాం, మీ చెయ్యి అని అంటుంటే మీ కాలు పట్టుకుంటాను బాబాయ్, నన్ను అక్కడ దింపండి అని ఏడ్చింది భూమి. అతని ఖర్చీఫ్ తీసి భూమికి ఇచ్చి వెంటనే ఆటో స్టార్ట్ చేశాడు అతను. చేతికి కట్టుకొని ఎన్నిసార్లు కార్తిక్కి, వైశాలి గారికి, ప్రతాప్ గారికి కాల్ చేస్తోంది, కానీ ఆల్రెడీ ధను అక్కడ జామర్స్ని ఆన్ చేయడంతో ఫోన్లు బయటకి వెళ్ళడం లేదు. తల కొట్టుకొని భయంగా ఏడుస్తూ కూర్చుంది భూమి. ధను మనుషులు కూడా ఫ్యాక్టరీ దగ్గరికి చేరుకోవడంతో వాళ్ళ ఫోన్లు కూడా ఇన్కమింగ్ ఆగిపోయింది. ప్లాన్ ఆపేయమని వీళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అది వృధా ప్రయాసే అయ్యింది. ఫ్యాక్టరీ దగ్గర ఆటో ఆపగానే వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తింది భూమి. షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల అక్కడంతా దొంబీగా ఉంది. ఎక్కడికక్కడే జనాలు, సెక్యూరిటీ కానీ ఏమీ లేకపోవడంతో విచ్చలవిడి వ్యవహారం అక్కడ. వాళ్ళందరి మధ్యలో అర్జున్ ఎక్కడున్నాడో కనిపించలేదు భూమికి. తన అసహాయత మీద తనకే కోపం వస్తూ ఉంటే ఆ బాధతో కళ్ళల్లో నీళ్లు కూడా ధారాళంగా కారిపోతున్నాయి. చేతిలో మంట విపరీతంగా ఎక్కువవుతూ ఉంటే కళ్ళు మూసుకొని ఆ నొప్పిని భరిస్తూ అందరినీ తోసుకొని అర్జున్ కోసం ఆ గుంపులోనికి పరుగులు తీసింది భూమి. సరిగ్గా తనకి 7 అడుగుల దూరంలో
మేనేజర్ మీద పిచ్చి పిచ్చిగా అరుస్తూ బయటకు వస్తున్నాడు అర్జున్. ఆ క్షణంలో భూమికి అక్కడ ఇంకెవరూ కనిపించడం లేదు. అర్జున్ మాత్రమే కనిపిస్తున్నాడు. ప్రపంచమంతా ఆగిపోతే తన కళ్ళల్లో మాత్రం తన భర్తే నిండిపోయాడు. ఆ 7 అడుగుల దూరాన్ని 7 సెకండ్లలోనే చెరిపేస్తూ వెళ్ళి అర్జున్ మెడ చుట్టూ చేతులేసి అతుక్కుపోయింది భూమి. ఏ బుచ్చి, నువ్వెందుకు వచ్చావు? ఇక్కడంతా దొబ్బీగా ఉంది, డస్ట్ ఎలర్జీ వస్తుందని నిన్ను లేపకుండా వచ్చేశాను. మళ్ళీ ఎందుకు వచ్చావని అడుగుతున్నాడు అర్జున్. అర్జున్ పొట్టలో దిగాల్సిన కత్తి కాస్త భూమి వెన్ను చీల్చి ఆమెలోకి దిగిపోయింది. భర్త కోసం తన ప్రాణాలను సైతం అర్పించే ప్రేమ ఎప్పుడు పెంచేసుకుందో మరి. అమ్మ, కత్తివేటు నొప్పి తట్టుకోలేక చాలా గట్టిగా అరిచింది భూమి. ఆ అరుపుకి వాడు పారిపోతే, బుచ్చి ఏమైంది? కంగారుగా తన వీపు తడుముతున్న అతని చేతికి ఆమె రక్తం కళ్ళకు కనిపిస్తూ ఉంటే కాలల్లో శక్తి లేనట్టు కిందకి కూలిపోయాడు. చేత్తో భూమిని పట్టుకొని, బుచ్చి ఏంటే ఈ రక్తం? కంగారుగా అడిగాడు అర్జున్. ఒక్కసారి వెనక్కి తిప్పి చూస్తున్న అతని కళ్ళకి మొత్తం రక్త శిథిరమైన ఆమె శరీరం కనిపిస్తూ ఉంటే మొదటిసారిగా భయం అంటే ఏంటో కనిపించింది అతనికి. గబాలున లేచి భూమిని 2 చేతుల్లోకి తీసుకొని కార్ వైపు పరుగులు పెట్టాడు అర్జున్. అంత గొడవలో అక్కడ కారుతున్న ఆ రక్తం చూసి అందరూ నిశ్చేష్టులైపోతే అసలు ఏం జరిగిందో తెలియక అక్కడే ఆగిపోయారు అందరూ. భూమి కంటే సరిగ్గా 1 నిమిషం లేట్గా వచ్చాడు ధను. తను వచ్చేలోపే అంతా అయిపోయింది. ఏ మనిషి తన ప్రాణం కాపాడిందని తనకి హెల్ప్ చేయాలని అనుకున్నాడో అదే చేత్తో ఆమె ప్రాణాలు తీసేయబోయాడు. బుచ్చి, కళ్ళు తెరమ్మా, నువ్వు అలా కళ్ళు మూస్తే నాకు భయంగా ఉంది, ప్లీజ్ కళ్ళు తెరవమ్మా అన్నాడు అర్జున్. అర్జున్గా అని చాలా బలవంతంగా పిలవడానికి ప్రయత్నిస్తుంటే, నువ్వు ఎలా పిలిచినా పలుకుతానమ్మా, చెప్పు అన్నాడు అర్జున్. నేను చచ్చిపోతే 2వ పెళ్ళి చేసుకోండి అర్జున్ గారు, మీ పాపగా మీ దగ్గరకు వచ్చేస్తాను, మీకు దూరంగా ఉండలేనని ఏడ్చింది భూమి. చంపేస్తాను అని అరిచాడు అర్జున్. ప్లీజ్ అంది భూమి. ఇప్పుడు ఆ మాటలు వద్దమ్మా, నేను వినలేని, అర్థం చేసుకో అని అప్పటికే కార్ దగ్గరికి రావడంతో అన్లాక్ చేసి డ్రైవ్ చేయబోతూ ఉంటే, నువ్వు స్టేబుల్గా లేవు అర్జున్, నేను డ్రైవ్ చేస్తా, నువ్వు భూమి దగ్గరే ఉండు, వెనక్కి కూర్చో అని అన్నాడు కార్తీక్. వేరే మాట కూడా లేకుండా అలాగే కీస్ అతని చేతిలో పెట్టేసి భూమి తలని తన ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాడు అర్జున్. భూమి శరీరం నుండి రక్తం కారుతూ ఉంది. ఆమె శరీరంలో శక్తి సన్నగిల్లుతోంది. కళ్ళు మూతలు పడుతూ ఉంటే, బుచ్చి కళ్ళు తెరు, కళ్ళు తెరు, కళ్ళు మూస్తే చంపేస్తాను, కళ్ళు తెరిచి నన్ను చూడవే అని అరిచాడు అర్జున్. కళ్ళు మూసి తెరుస్తూ అర్జున్ వైపే చూసి బేలగా నవ్వి, మీకు దూరం అవ్వాలని లేదు నాకు, ప్లీజ్ ఉంచుకోండి నన్ను అని మాటలు పేర్చుకుంటూ చెప్పింది. ప్లీజ్ వద్దు, నా వైపు మాత్రమే చూస్తూ ఉండు, ఇలాంటి మాటలు వద్దని భూమిని లేపి చెంపల మీద తడుతూ ఉంటే తన చేతి నిండా అయిపోయిన రక్తం తీసి అతని తెల్ల షర్టు మీద ఐ లవ్ యూ అని రాసి ముద్దివ్వండి నాకు అంది. బుచ్చి అన్నాడు అర్జున్. అప్పటికి అతని కళ్ళల్లో కంగారు ఆమెకి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇస్తారా లేదా బలవంతాన మాట్లాడటానికి ప్రయత్నిస్తోంది భూమి. అంటనట్టు ఆమె పెదవుల మీద ముద్దిచ్చి, ఏం కాదు, వెంటనే డిశ్చార్జ్ అయిపోతావు, పిచ్చి ఆలోచనలు చేసి పిచ్చి మాటలు మాట్లాడకు, సరేనా అన్నాడు అర్జున్. అని తలూపి ఇంకొకసారి అని అర్జున్ పెదవుల మీద ముద్దిచ్చి, ఈ క్షణం నేను మీ ఒళ్ళో ఉన్నాను, ఇలా నాకు చావు వచ్చేసినా నాకు బాధ లేదు, కానీ చాలా లైఫ్ ఊహించాను మీతో, శ్రేష్ఠ, ఇంకా శ్రేష్ఠని చూడనే లేదు అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే తుడుచుకుంటూ చెప్పింది. అర్జున్ గారు నొప్పిగా ఉంది అని గట్టిగా ఏడుస్తూ ఉంటే ఏం చెయ్యాలో కూడా తెలియలేదు అతనికి. కార్తీక్, త్వరగా పోనివ్వరా అని అరిచాడు గట్టిగా. రే, ఇప్పటికే 120 స్పీడ్లో వెళ్తున్నాన్రా అన్నాడు కార్తీక్. 5 మినిట్స్లో వెళ్ళిపోతాం, ఏం కాదు, తగ్గిపోతుందన్నాడు అర్జున్. ఏంటో చచ్చిపోతుంటే బాధగా ఉంది, వెళ్ళాలని లేదు, మీతో కలిసి ఉంటాను, నాకు బ్రతకాలని ఉందండి మీతో కలిసి, ప్లీజ్ అంది భూమి. బుచ్చి, ఇంకా అలాంటి మాటలు మాట్లాడికే అని చాలా బాధగా చెప్పాడు అర్జున్. కార్ హాస్పిటల్ ముందు ఆగడంతో స్ట్రెచర్ మీద భూమిని పడుకోబెట్టి వెనకే పరిగెత్తుకుంటూ వెళ్లారు కార్తీక్. అర్జున్ రక్తంతో తడిసిపోయిన షర్ట్తో వస్తున్న అర్జున్ని షాకింగ్గా చూస్తూ అతనికి ఎదురుగా వచ్చారు డాక్టర్లు. స్ట్రెచర్ మీద ఉన్న భూమి వైపు చూసి వెనక్కి తిప్పగానే అది కత్తి అని అర్థమవడంతో, సార్, ఇది క్రిమినల్ కేసులా ఉంది, ఒక్కసారి పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయాలేమో అని డాక్టర్ అంటున్నప్పుడు, అక్కడుంది ఎవరో తెలుసా, షీఈస్ మై వైఫ్, యూ బ్లేడీ అని కోపంగా కాలర్ పట్టుకున్నాడు అర్జున్. రే అర్జున్, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని వెనక్కి లాగి, అవన్నీ మేం చూసుకుంటాం, యూ స్టార్ట్ ట్రీట్మెంట్ అని చెప్పాడు కార్తీక్. వెంటనే భూమిని ఐసీయూకి షిఫ్ట్ చేస్తుంటే లెఫ్ట్ హ్యాండ్ 4,000ని సెపరేట్ చేసి మనం బెస్ట్ కపుల్ అని చూపించింది భూమి. అంత బాధలో కూడా అతని పెదవుల మీద నవ్వొస్తే
చంపేస్తాను నీకేమైనా అయితే అని అన్నాడు అర్జున్. భూమికి సెడేటివ్ ఇచ్చి డ్రెస్ మారుస్తున్నప్పుడే వైశాలి గారు రావడంతో ఎలా అయింది కార్తీక్ ఇదంతా? భూమికి ఎవరు ఏం చేసిందిరా? పిచ్చి పిల్ల అందరినీ ఒకేలా చూస్తుంది కదా, పాపం రా, సున్నితం అది, ఎలా ఓర్చుకుంటుందో ఏంటో అని తల కొట్టుకొని అక్కడే కూర్చున్నారు వైశాలి. ఆంటీ ప్లీజ్, మీరే ఇలా అయిపోతే వాడేమైపోతాడు చెప్పండి ప్లీజ్, భూమికి ఏం కాదన్నాడు కార్తీక్. అర్జున్ అర్జున్ ఏడి? కళ్ళు తుడుచుకుంటూ అడిగాడు వైశాలి. అదిగో అని ఎదురుగా ఉన్న రూమ్ వైపు చూపించాడు కార్తీక్. ఆ రూమ్లోకి వెళ్ళేసరికి చంప కింద చేతులు పెట్టుకొని చాలా సీరియస్గా నేల వైపే చూస్తూ కూర్చున్నాడు అర్జున్. అర్జున్ అతని భుజం మీద చెయ్యేశారు వైశాలి. అమ్మా దా కూర్చో అన్నాడు అర్జున్. ఏంట్రా ఏమైంది? అతను అంత నార్మల్గా ఉంటే భయంగా అడిగారు వైశాలి. నాకేమైంది? నేను బాగానే ఉన్నానుగా, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? నీ కోడలికి ఏమైనా అవుతుంది అనేనా? చంపేస్తాను దాన్ని, నాకు జీవితాంతం తోడుగా ఉంటాను అని తను మాటిచ్చింది. మధ్యలో ఇలా వదిలేసి వెళ్ళమని చెప్పు, అప్పుడు ఉంది దానికి అని అన్నాడు అర్జున్. పైకి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నా కూడా లోపల మాత్రం అతను చాలా వీక్గా అయిపోతున్నాడు అని అర్థమయ్యింది ఆవిడికి. అందుకే అర్జున్ అని అంటూ తనని నెమ్మదిగా హత్తుకొని తలం నిమిరి భూమికి ఏం కాదన్నారు వైశాలి. సార్ అతి నెమ్మదిగా పిలిచింది నర్స్. అని లేచి అడుగులు వేశాడు అటువైపు. మేడం గారికి చాలా బ్లడ్ పోయింది, బ్లడ్ ఎక్కించాలి. మన హాస్పిటల్ తరఫున బ్లడ్ బ్యాంక్లో ట్రై చేస్తున్నాం, మీరు కూడా పర్సనల్గా ట్రై చేస్తే. మేడంది రేర్ బ్లడ్ గ్రూప్ కదా సార్, అవైలబిలిటీ కొంచెం తక్కువ అంది నర్స్. అని ఫోన్ తీసి కాల్ చేసి సిటీలో ఉన్న ఆల్మోస్ట్ బ్లడ్ బ్యాంకులని కాంటాక్ట్ చేస్తున్నాడు అర్జున్ కార్తిక్తో కలిసి. అయినా ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్లో రక్తం అంటే కొంచెం రేరే అవడంతో ఎక్కడా దొరకడం లేదు. సరిగ్గా అప్పుడే హాస్పిటల్ ముందు కార్ల నుండి దిగి డైరెక్ట్ సెంట్రల్ కంట్రోల్ రూమ్ వైపు వెళ్ళాడు ధను. క్షణాల్లో కంప్యూటర్ ఆపరేటర్ పీక మీద కత్తి తేలితే మరుక్షణం భూమిని ఉంచిన ఐసీయూ కారిడార్ కెమెరాని ఓపెన్ చేసి పెట్టాడు అతను. ఏబీ నెగిటివ్, చాలా అర్జెంట్ అని అంటున్న కార్తిక్ మాటలు వినిపిస్తూ ఉన్నాయి ధనుకి. అక్కడి నుండి లేచి బ్లడ్ బ్యాంక్ వైపు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతోటి బ్లడ్ డొనేట్ చేసి వచ్చాడు ధను మాట్లాడి. సార్ ఇప్పుడే ఏబీ నెగిటివ్ బ్లడ్ దొరికింది సార్ అని ఫోన్ చేసింది రిసెప్షనిస్ట్. వెంటనే దాన్ని తీసుకొని వచ్చి భూమికి ట్రీట్మెంట్ని స్టార్ట్ చేశారు డాక్టర్స్. అర్జున్ ఒక్కసారి ఇటురా అని అన్నారు ప్రతాప్ గారు. మామూలుగా వెళ్ళి నించున్నాడు అతని ముందు. ఈయన ఐజీ గారు, మన ఆఫీస్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కానీ ఇప్పుడు భూమి మీద జరిగిన అటాక్ కానీ చాలా సస్పీషియస్గా అనిపిస్తున్నాయి. నువ్వు కంప్లైంట్ ఇస్తే యాక్షన్ టేకప్ చేస్తామని అంటున్నారన్నారు ప్రతాప్. వాడు అవన్నీ దాటుకొని ఇక్కడే ఉన్నాడు డాడీ అన్నాడు అర్జున్. ఏం మాట్లాడుతున్నావు అర్జున్ అన్నారు ప్రతాప్. మీ అబ్బాయి చెప్పింది నిజమే, ఆ వ్యక్తిని నేనే అని అంటూ ముందుకొచ్చాడు ధను. ఎంత ధైర్యం రా నీకు? నా కోడల మీద హత్యాయత్నం చేసిందే కాక నా ముందే నిలబడతావా అని కాలర్ పట్టుకొని అడిగారు ప్రతాప్. ఐజీ గారు, వీడు నా కళ్ళ ముందు ఇంకొక క్షణం కనిపిస్తే అడ్డంగా నరికేస్తాను, తీసుకొని పోండి వీడిని అని కోపంగా ఐజీ గారి వైపు నెట్టారు ప్రతాప్. డాడ్ అని ఒక్క నిమిషం ప్రతాప్ గారిని ఆపి, నాకు నా బుచ్చి మీద కత్తి దూసినవాడు కావాలి, ఎక్కడ అని సూటిగా ధను కళ్ళలోకి చూస్తూ అడిగాడు అర్జున్. వాడు చచ్చి పావుగంట పైనే అయ్యింది తొనకకుండా చెప్పాడు ధను. ఇంకా వాడితో మాటలేంటి అర్జున్? ఆఫీస్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి దానివల్ల ఎవరి ప్రాణాలైనా పోయి ఉంటే, మన భూమి తనకి ఏమైనా అయితే ఇంతమంది ప్రాణాలని పొట్టన పెట్టుకోవాలి అని అనుకునేవాడితో ఇంకా మనకేంట్రా మాటలు అన్నారు ప్రతాప్. వాడు తప్పించుకొని వెళ్ళిపోవాలి అంటే నిమిషం పని డాడ్, అది దొంబీ కేస్. మనం ఎంత కీన్గా అబ్జర్వ్ చేసినా అంత ఈజీగా కనిపెట్టలేం. ఆ విషయం వాడికి కూడా తెలుసు. అయినా మన ముందుకు వచ్చాడంటే ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు. వాడిని మాట్లాడినివ్వండి అన్నాడు అర్జున్. ఆ క్షణం అతనికి అర్జున్కి మధ్య ఉన్న డిఫరెన్స్ క్లియర్గా కనిపించింది ధనుకి. భూమి ఎంత చెప్తున్నా వినకుండా ఆలోచన లేకుండా తనను చావు బతుకుల మధ్య పడేశాడు. కానీ అర్జున్ ఆమెను చంపబోయింది అతనే అని తెలుసు. అయినా తనకి మాట్లాడడానికి ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ఇదే కదా ఒక మనిషి లక్షణం. అది లేకనే తను మృగమయ్యాడు. అది ఉంది కాబట్టే అర్జున్ మనిషి అయ్యాడు. అది క్లియర్గా కనిపించింది ధనుకి. నేను ఒక్క నిమిషం అభినయ్ గారితో మాట్లాడాలి అన్నాడు ధను. డాక్టర్స్ తనని అబ్జర్వేషన్లో ఉంచారు. విషపు కత్తి దిగడం వల్ల ఆమె శరీరం అంతా విషం పాకుతోంది. దాన్ని డిసిన్ఫెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరిని పంపించట్లేదు అన్నాడు అర్జున్. ఒక్కసారి అన్నాడు ధను. ఆ మాట వింటూ ఒక్కసారి కార్తీక్ వైపు చూశాడు అర్జున్. నేను అడిగి వస్తా అని అంటూ
లోపలికి వెళ్ళాడు కార్తీక్. నీకేం చేసింది భూమి? తనని ఎందుకు చంపాలని అనుకున్నావు అని అంటూ అతన్ని సూటిగా అడిగాడు అర్జున్. కథ ఇంకా ఉంది. మరి భూమి పరిస్థితి ఏంటి? విషపు కత్తి దిగటం వల్ల భూమి పరిస్థితి సీరియస్గా ఉంది. అర్జున్ భూమిల ప్రేమ ప్రయాణం ఇక్కడితో ఆగిపోతుందా, లేక భూమి చావుకు ఎదురొడ్డి మరి తన ప్రేమను బ్రతికించుకొని తిరిగి వస్తుందా? మరి అర్జున్ భూమి లేకుండా ఏమైపోతాడు? మరోపక్క ధను చేసిన పొరపాటు వల్ల ధను ఎలాంటి ప్రమాదంలో పడబోతున్నాడు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.